హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే OMG 2 అనే మూవీ రివ్యూ. ఓ మై గాడ్ రివ్యూ. సినిమా గురించి మాట్లాడుకోవాలంటే సినిమా అదిరిపోయింది భయ్యా. పార్ట్ 1కి పార్ట్ 2కి సంబంధం లేదు. నీ ఇంకా సీక్వెల్ ఏమో కంటిన్యూ ఏమో అనుకున్నాం, కానీ అలా కాదు భయ్యా. అది వేరే, ఇది వేరే. ఇది ఫ్రెష్ స్టోరీ. ఈ సినిమా పాయింట్ ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ కోసం. సినిమా స్టార్ట్ అయ్యే నిమిషాలు నార్మల్గా స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైతే సినిమా స్టోరీ పాయింట్లోకి వెళ్తుందో సినిమా అయితే వేరేలా ఉంటుంది. నాకైతే ఈ సినిమా స్టోరీలోకి వెళ్ళాక ఒక ½ అవర్ నాకు నచ్చదా భయ్యా. ఎందుకంటే ఈ పాయింట్ మీద తీసాడు డైరెక్టరు, ఇదే పాయింట్ రా, ఇదే లైన్ రా అని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది భయ్యా. ఎప్పుడైతే కోచింగ్ వస్తుందో ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ చాలా బాగా కూర్చోబెట్టారు జనాల్ని, ఆడియన్స్ని చాలా బాగా ఎంగేజ్ చేశారు భయ్యా. ఈ సినిమా స్టార్టింగ్ నాకు ఏదోలా అనిపించింది, కానీ కోర్సులు వచ్చే నుంచి వేరే వెళ్ళమని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఈ టైప్ సినిమాలు హిందీలో కానీ తమిళ్లో కానీ మలయాళంలో తీస్తారు, కానీ మన తెలుగు వాళ్ళు ఈ టైప్ సినిమాలు అస్సలు తీరు. ఎందుకంటే మన వాళ్ళకి ఇలాంటి సినిమాలు తీయడం చేత కాదు, ధైర్యం లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు కమర్షియల్ సినిమాలు, మాస్ సినిమాలు తప్ప ఇంకే సినిమాలు తీయడం చేత కాదు. తీద్దాం అనుకున్నా కూడా మన స్టార్ హీరోలు ఒప్పుకోరు, రిస్క్ చేయరు. ఎందుకు మన తెలుగులో అయితే మంచి సినిమాలు రావు, ఎప్పుడు మాస్ మసాలా కమర్షియల్ సినిమాలే వస్తాయి అర్థం కాదు. నేను తెలుగులో రావట్లని చెప్పట్లే, మంచి సినిమాలు వస్తున్నాయి, కానీ ఒక మంచి సినిమా పైకి రావాలంటే కావాల్సింది ఒక స్టార్ హీరో కావాలి, స్టార్ ప్రొడ్యూసర్ కావాలి. స్టార్ హీరో ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మన ఇండస్ట్రీ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మనం ఏదో RRR పుష్ప చూసి శంకల బాధ చేసుకుంటాం తప్ప మన ఇండస్ట్రీ వేస్ట్ భయ్యా. హిందీలో కానీ తమిళ్లో కానీ చెప్పుకుంటాకి మంచి సినిమాలు చాలా ఉన్నాయి, అది కూడా స్టార్ హీరో సినిమాలు. హిందీలో అక్షయ్ కుమార్ గారు ఎన్ని మంచి సినిమాలు చేశారు, ఎన్ని కమర్షియల్ సినిమాలు చేశారు, ఎన్ని మాస్ సినిమాలు చేశారు. అయినా తను ఇయర్కి అట్లీస్ట్ 2 అయినా మంచి సినిమాలు, మంచి కంటెంట్లు ఇస్తారు అతను. మన తెలుగు హీరోల కన్నా టాప్ ప్లేస్లో ఉన్న హీరో అక్షయ్ కుమార్. అలాంటి హీరోనే ఈ సినిమాలో ఎలాంటి బిల్డప్, ఎలాంటి ఓవర్ యాక్షన్, ఎలాంటి BGM లేకుండా సూపర్గా సింపుల్గా చూపించారు. అదే మన తెలుగు వాళ్ళు అయితే దేవుణ్ణి ఇంకో లెవెల్లో చూపించేవాళ్ళు. అడ్డమైన ఎఫెక్ట్లు, అడ్డమైన CG ఎఫెక్ట్లు, అడ్డమైన బిల్డప్ BGMలు తెగ అడవాలు చేస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం అక్షయ్ కుమార్ గారికి ఎలాంటి బిల్డప్, ఎలాంటి BGM, ఎలాంటి ఎలివేషన్స్ ఏం లేకుండా చాలా డీసెంట్గా, చాలా సింపుల్గా నాకైతే సూపర్ అనిపించింది. తను ఒక స్టార్ హీరో అయినా స్టార్గా కాకుండా క్యారెక్టర్ తగినట్టు చూపించారు. దేవుడు అంటే అంతే కదా, నార్మల్గా వస్తాడు, నార్మల్ వెళ్ళిపోతాడు. అంతేగాని మన తెలుగు డైరెక్టర్లాగా బిల్డప్లు, CGలు, బొషారు తీరు కదా. మన వాళ్ళకి చేత కాదు, ప్యాషన్ అంటే ఏదో తెలియదు. ఎంతసేపు డబ్బు 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు ఇలా ఆలోచించే సినిమాలు తీస్తారు తప్ప మంచి సినిమాలు తెలుగు వాళ్ళకి ఇద్దామనే ఆలోచన లేదు. అంటే స్టార్ హీరోలు రిస్క్ చేయాలి. ఇయర్కి 3-4 సినిమాలు తీసినా అందులో 2-3 కమర్షియల్ తీసినా ఒకటైనా ఇలాంటి మంచి సినిమాలు తీయండి, బాగుంటుంది. వేస్ట్ పక్కన పెడదాం. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా హిందీలో చాలా బాగా ఆడింది, కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా అయితే తెలుగులో 99% రీమేక్ చేయరు భయ్యా. ఎందుకంటే మన వాళ్ళు గుద్దలో అంత దమ్ము లేదు, ఇది మాత్రం పక్కా. ఇంకా ఈ సినిమా గురించి ఎంత మాడుకున్నా తక్కువే భయ్యా. ఇది నా రివ్యూ. నా రేటింగ్ అయితే 4/5. మీరు చూసుంటే మీరు ఎంత ఇస్తారో మాకు కామెంట్ చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.